ఈ వ్యక్తి చెత్త వేయడానికి వెళ్ళినప్పుడు తన కళ్ళు మెరిసిపోతే ఒక రాయిని చూసి, దాంతో అతనికి అర్థమవుతుంది ఆ రాయిలో ఏదో మహిముందని. వెంటనే ఆ రాయిని చూసి కింద పగలగొట్టేస్తాడు. పగలగొడితే ఒక లాకెట్ వస్తుంది. అది తీసుకెళ్లి యాంటిక్ షాప్‌లో అమ్ముతాడు. అప్పుడు ఆ షాప్ వాడు చెక్ చేయగానే అది 20,000 అని తెలుస్తుంది. వెంటనే దాన్ని మార్చేసి ఆ అబ్బాయికి రూ. 20 ఇచ్చి, ఇది కేవలం రూ. 20 మాత్రమే బాబు అనేసరికి ఆ అబ్బాయి కళ్ళతో యాక్టివేట్ చేస్తాడు. కళ్ళు యాక్టివేట్ అయ్యగానే ఇదేంటి నేను ఇచ్చింది కాదు అని చెప్పి గొడవాడతాడు. లేదు నువ్వు అదే ఇచ్చావంటే నువ్వు నన్ను మోసం చేయకు, అబద్ధాలు ఆడుతున్నావా, నువ్వు నా దొంగతనం చేసావు అనేసరికి నేను దొంగతనం చేయడం ఏంటి, నువ్వు తెచ్చింది రూ. 20, అది పట్టుకొని వచ్చి నన్ను దొంగతనం చేసావా అంటే వీడు ఎలాగైనా సరే అనుభవించాలని గట్టిగా అరుస్తాడు. ఇక్కడున్న వాళ్ళందరూ రండి అని చెప్పి అప్పుడు అందరూ వస్తారు. ఏంటని అంటే ఇక్కడున్న ఐటమ్స్ అన్ని కూడా యాంటిక్ కాదు, మనల్ని మోసం చేస్తున్నాడు. చూడండి ఇది కేవలం ఒక 200 మాత్రమే ఉంటది, కానీ మనకి 2 లక్షలకు అమ్ముతాడు వీడు అని చెప్పి అన్ని పట్టుకొని చూపిస్తూ ఉంటాడు. ఇది కూడా చీచి ఎంత కంపొస్తుందిరా బాబు, పెయింట్ వేసి అమ్ముతున్నావా ఏంటి అని పగలు కొట్టేద్దాం అనుకుంటాడు. ఇందులోవే అతను ఆపేస్తాడు. ఇది కూడా చూడు ఎంత తక్కువ రేటో, అయినా సరే నువ్వు మమ్మల్ని మోసం చేస్తావు అనేసరికి షాప్ ఓనర్ వస్తాడు. అప్పుడు షాప్ ఓనర్ ముందు కూడా ఇవన్నీ పగలు కొట్టేస్తాను, ఇవన్నీ వేస్ట్ అని చెప్పి విసిరేస్తూ ఉంటాడు. అతనికి ఏమీ అర్థం కాదు. అప్పుడు వీడిని కొడతాను చూడు అని చెప్పి కొట్టేసరికి ఈ అబ్బాయిని ఇంకొక అబ్బాయి వచ్చి కొట్టేస్తాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, షాప్ ఓనర్ వాళ్ళ కొడుకు. ఏంట్రా మావాడు చేస్తున్నావు అనేసరికి ఎంతలో ఉండాలో అంతలో ఉండని చెప్పి వాళ్ళ బాడీ గార్డ్స్ ని కూడా పిలుద్దాం అనుకుంటాడు. అవును ఈ అబ్బాయిని బాడీ గార్డ్స్ తో కొట్టించాలని చెప్పి బాడీ గార్డ్స్ తో కొట్టిస్తారు. ఆ బాడీ గార్డ్స్ చేతిలో తన్నులు తినిపోతుంటే ఒక అమ్మాయి వచ్చి ఆ బాడీ గార్డ్స్ ని కొట్టేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ అమ్మాయి షాప్ ఓనర్ వాళ్ళ కూతురు. వావ్ ఈ అమ్మాయి నన్ను కాపాడింది అనుకుంటాడు. అప్పుడే షాప్ ఓనర్ చెప్తాడు, నిజాయితీగా పనిచేయడం నేర్చుకోరా, నువ్వు ఇలాంటి అమ్మితే అసలు జనాల్లోకి రాము అని చెప్పి వాళ్ళందరినీ కూడా తిడతాడు. అప్పుడు అతను క్షమించండి అని చెప్తాడు. అలాగే తన $1 ఇచ్చేయని చెప్పగానే ఆ అబ్బాయికి చైన్ ఇచ్చేస్తారు. అలాగే మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పటికీ ఇలా జరగదు అని చెప్తారు ఆ అబ్బాయితో. సబ్స్క్రైబ్.